వీఆర్ నాట్ వరల్డ్ పీపుల్, వీఆర్ నాట్ రిలీజియస్ ఎంటిటీస్ ఆల్సో. మనం రిలీజియస్ పీపుల్ అమ్మా. రిలీజియస్ పీపుల్ అంటే ఎలా ఉంటుంది, అందరూ పోగొడతారు. అక్కడ ఏవో డ్రెస్సులు కూడా డ్రెస్ కోడ్ పెడతారు. అందరూ ఎర్ర చీరలు కట్టుకురండి, ఎర్ర కండువాలు వేసుకురండి, ఎర్ర చొక్కాలు తొడుక్కురండి, ఎర్రవో పచ్చవో చొక్కాలు తొడుక్కురండి. వాళ్ళు అలా వస్తారు, అవి కూర్చుంటారు. అలాగ ఒక కోడ్, డ్రెస్ కోడ్ పెట్టడం. డ్రెస్ కోడ్ పెడితే ఇదేదో సినిమా షూటింగ్లో చేసినట్టుగా ఉందనే బాగులేదు కదా అని ఎవరికైనా అనిపించకుండా ఉండడం కోసం డ్రెస్ కోడ్ పెట్టేయడం, వాళ్ళ మీద రుద్దడం, ఒక ఐడియాని వాళ్ళ మీద రుద్దడం, సూపర్ ఇంపోజ్ డ్రెస్ కోడ్ రూపంగా. దానికి అది చూడడానికి బాగులేదు కదా, వినడానికే బాగులేదు. కాబట్టి దానికి కొంత పవిత్రతను ఆపాదించుట కొరకై, పవిత్రతను కల్పించుట కొరకై దీక్షావస్త్రములు అని పేరు పెట్టారు. దీక్షావస్త్రముల వేషాలు, దీక్షావస్త్రములు కాదు, వెర్రి వేషాలు. సో ఇలాంటివి చేయటం, సో అటువంటి పెట్టడం. సో అది పద్ధతి కాదు, అది రిలీజియస్ ఎంటిటీ అంటారు. ఆ రిలీజియస్ గ్రూప్స్లో అలా ఉంటారు. సో ఆచార్యులను దర్శించాలంటే అందరూ చొక్కాలు ఉప్పేసి బొట్లు పెట్టేసి వెళ్ళాలి. ఎందుకలాగా ఎవళ్ళ డ్రెస్ వాళ్ళది నేర్చుకోవాలండి. ఈ విధంగా మనము చాలా చిన్న డ్రెస్ కోడ్ పెట్టి ఒక రిలీజియస్ ఎంటిటీగా ఎందుకు తయారు చేయాలి మనుష్యులను? వై యు పుట్ సచ్ ఏ కండిషన్ టు పీపుల్? అంటే యూ వాంట్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ రిలీజియస్ ఎంటిటీస్. మనం ఏమిటి, ఆర్ వై రిలీజియస్ ఎంటిటీస్? నో. ఆర్ వై వరల్డ్ ఎంటిటీ? ఎంటిటీ అంటే వ్యక్తిత్వం అనుకోండి. మనం ప్రాపంచిక వ్యక్తులమా? కాదు. ఒక మత విశ్వాసములకు లోబడి ఉన్న వ్యక్తులమా మనము? అది కాదు. మరి వాట్ ఆర్ వి? వీఆర్ స్పిరిచువల్ ఎంటిటీస్. దట్ ఈజ్ అవర్ ఐడెంటిటీ. వీఆర్ స్పిరిచువల్ పీపుల్. అధ్యాత్మ విద్యకు కట్టుబడిన వారము. అయితే అధ్యాత్మ విద్యకు కట్టుబడుటలో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, మనం అలవరుచుకోవలసినది దేనిపైనను ఆసక్తి ఉండరాదు. అధ్యాత్మము కదా, ఆత్మప్రీతియే, ఆత్మను దర్శించుటయే తప్ప బాహ్య విషయముల యందు ఆసక్తి ఉండకపోవడం అన్నది అధ్యాత్మము యొక్క ప్రధాన లక్షణం. కాబట్టి అంచేతనే మీకు సర్వత్రా ఆసక్తి వద్దు అని చెప్తూ ఉంటారు. వాయువచ్చ